జనరల్‌గా ఇప్పుడు గ్రామాల్లో మనం చూసుకుంటే స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. వాళ్ళకి అంత పీఆర్‌పీ మీద మీరన్నట్టుగా ఇంకా అక్కడి వరకు అవగాహన వెళ్ళలేదు కాబట్టి. సో, ఏంటి డిఫరెన్స్ ఇప్పుడు స్టెరాయిడ్ ఇంజెక్షన్ తీసుకుంటే చాలా వరకు పెయిన్ రిలీఫ్ ఇచ్చేస్తుంది కాబట్టి దాన్ని ఇంకా అవాయిడ్ చేసేస్తారు. దాన్ని మర్చిపోతారు. మళ్ళీ వచ్చేంత వరకు కూడా. సో, పీఆర్‌పీకి ఈ స్టెరాయిడ్ ఇంజెక్షన్‌కి ఉన్నటువంటి డిఫరెన్స్. మీకు తెలియని విషయం ఏంటంటే స్టెరాయిడ్ ఎవ్వరు చేయట్లేదు ఇప్పుడు. అయిపోయినాయి. ఇంతకుముందు చాలా చేసేవారు. లోపలికి స్టెరాయిడ్ ఇంజెక్ట్ చేయడం అది బాగానే ఇమీడియట్గా తగ్గించేది. ఒక 1 నెల 2 నెలలు పనిచేస్తుంది. దాని తర్వాత మళ్ళీ వచ్చేస్తుంది. స్టెరాయిడ్లో ప్రాబ్లం ఏంటంటే స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ. లోపల సైనోవియల్ లైనింగ్ అంతా ఇన్ఫ్లైమ్ అయి ఉంటుంది కదా, ఆ ఇన్ఫ్లమేషన్ని టక్కన తగ్గించేస్తుంది. మంచి డ్రగ్ అది. ఓకే. ఫాస్ట్గా డీజనరేట్ అయిపోతుంది. అందుకని ఇప్పుడు పీఆర్పీ వచ్చిన తర్వాత ఈ 10 yearsలో ఏదైతే బాగా పాపులరైజ్ అయిందో పీఆర్పీ, స్టెరాయిడ్స్ మొత్తం స్లోగా స్టాప్ అయిపోతుంది. చాలా తగ్గిపోయింది స్టెరాయిడ్ యూసేజ్ ఇంట్రాఆర్టికులర్, అంటే జాయింట్లోకి ఇంజెక్ట్ చేయడం. స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ, చాలా బాగా యాంటీ ఇన్ఫ్లమేషన్ బట్ టెంపరీ. బట్ స్టెరాయిడ్ కొన్నిసార్లు కార్టిలేజ్ని డ్యామేజ్ ఎక్కువ చేసి తొందరగా మళ్ళీ నొప్పి రావడం, తొందరగా మళ్ళీ ఇంతకుముందు కార్టిలేజ్ డ్యామేజ్ కంటే ఇప్పుడు ఎక్కువ అవుతుంది. సో అందుకని స్టెరాయిడ్స్ ఎక్కువ వాడకూడదు. ఏదో ఇప్పుడు చాలా సివియర్ పెయిన్తో పరిగెత్తుకొని వచ్చాడు, ఊర్లో ఉన్నాడు, పల్లెటూరులో, పాపం ఏం లేవు, అప్పుడు ఒక స్టెరాయిడ్ డోసు కరెక్ట్గా జాయింట్ లేదు, బయట వేస్తే మళ్ళీ ఇన్ఫెక్షన్స్ అన్నీ వస్తాయి, జాయింట్లోనే వేయాలి. అలా వేసుకోవచ్చు, ఏం కాంట్రా ఇండికేటెడ్ ఉంది. బట్ అదే ట్రీట్మెంట్ అని దీనివల్ల నా మోకాలు నొప్పి తగ్గిపోద్దన్న అపోహలు మటుకు ఉండకండి. అది డ్యామేజ్ చేస్తుంది ఇంకా.